విశ్వాస విషయంలో కూడా చిన్న బిడ్డలే మాదిరి. నేను అర్థం కాని పేరు చెప్పి అంకుల్ని అడిగి తేనానా అంటే వాడు లాజిక్ అడగకుండా పోయాడు. ఈరోజు ఏదైనా యేసు ప్రభు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెబితే మొర్రపెట్టు ఊరుకు అంతే. అప్పజెప్పు నేను చూస్తానన్నాడు, అప్పజెప్పు ఊరుకు అంతే. చింత యావత్తు నా మీద వేయి నేను చూస్తానన్నాడు, ఆయన మీద వేసి ఊరుకు అంతే. అది చిన్న బిడ్డలాగా చేయాల్సిన పని, చిన్న బిడ్డ చేసే పని అది. నువ్వేమో బోర్డు లాజిక్లన్నీ తీసుకొస్తావు. అంటే అన్నయ్య మామూలుగా చిన్న చిన్న బలహీనతలు అయితే కాదు కానీ అన్నయ్య ఇదేందో క్యాన్సర్ అంట అన్నయ్య, ఇదేదో పెద్దదేనంట. పెద్దది అయితే ఇంక పో, మరి నాకు చెప్పటం ఎందుకు, పో పెద్దది వచ్చింది ఇంక పో, పెందలాడు పో. అట్లా కోపడవాకన్నయ్య, మామూలుగా కొంచెం పెద్ద సమస్య అని చెబుతున్నాను. పెద్ద సమస్య అయితే చిన్న సమస్య అయితేనే నీకు నాకు పెద్ద సమస్య, అది దేవుడికి పెద్దది కాదుగా. నువ్వు దేవుడి ముందుకు వచ్చి దేవుడికి పెద్ద చిన్న అని చెబుతా ఏంది? ఆయన కనికరం నీ మీదకి వస్తే అది ఎంతటిదైనా సరే అడ్రస్ లేకుండా చేయగలుగుతాడు ఆయన. నమ్మాలి నువ్వు. ప్రభు యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తనను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు రూఢిగా నమ్మాలి కదా మొదట. ఎట్లా ఎట్లా కానీ చిన్న బిడ్డ చెప్పండి, మార్పు నుండి బిడ్డల వంటి వారైతే అంటే బిడ్డలాగా విశ్వాసం ఉంచాలి. ఈ రకంగా పిల్లల్లో ఉన్న క్వాలిటీస్ చూస్తే గతంలో చెప్పా, 2-3 సార్లు చెప్పా, అచ్చంగా దీని మీదనే టైం అంతా అయిపోయింది. అలాంటి క్వాలిటీస్ ఉంటాయి పిల్లల దగ్గర నేర్చుకోవటానికి. విచిత్రం చెప్పనా, మనం కూడా గతంలో పిల్లలమే. మన చిన్నప్పుడు మన దగ్గర కూడా ఉన్న ఈ లక్షణాలన్నీ పెద్దోళ్ళం అయిన తర్వాత లాజిక్ డెవలప్ అయిపోయి చాలా వరకు ఆ పిల్లతనంలో మనం నమ్మిన విషయాలు చాలా ఇప్పుడు అనుమానించడం మొదలుపెట్టాం. అయితే ఆయన అంటాడు, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారు కావాలి అంటాడు. అన్ని విషయాల్లో కావాలా, కొన్ని విషయాల్లో కావాలా? అన్ని విషయాల్లో కాదు తల్లి, కొన్ని విషయాల్లోనే. అది అన్ని విషయాల్లో అయితే పౌలు చెప్పిన మాటలు తప్పవుతాయి. పౌలు ఏమన్నాడు? మీరు పెద్దలు కావాలన్నాడు. మీరు ఇంకా పసిపిల్లల్లా ఉంటారని, మీరు ఎప్పుడు పెద్దలు అవుతారు అన్నాడు. ప్రభు ఏమన్నాడు? మీరు పిల్లలు అంటోళ్ళు కావాలని. ఇంకా పిల్లలు కావాలా పెద్దలు కావాలంటే కొన్ని విషయాల్లోనేమో పిల్లల్లాగా ఉండాలి, కొన్ని విషయాల్లోనేమో అది అమ్మ సత్యం. అర్థమైందా? అది సత్యం. ఎట్లాగో చెప్తా. ఇప్పుడు కొన్ని చెప్పా. చిన్నపిల్లల్లో నేర్చుకోదగ్గ సుగుణాల్లో మొట్టమొదటిది ఇతరుల మీద ఆధారపడి బ్రతుకుట. మనమైతే మనుషుల మీద ఆధారపడనక్కరలేదు, కానీ మనమందరం ఆధారపడవలసిన వాడు దేవుడు. ఎంతమంది అయినా ఆధారపడవచ్చు ఆయన మీద, అందరినీ ఒడ్డుకు తీసుకెళ్తాడు ఆయన. రెండవది, ఆయన మీద విశ్వాసం ఉంచితేనే రక్షణ. చిన్నపిల్లలు ఉంచినట్టు విశ్వాసం ఉంచితేనే రక్షణ, విశ్వాసం ఉంచితేనే అద్భుతం, విశ్వాసం ఉంచితేనే స్వస్థత, విశ్వాసం ఉంచితేనే సమాధానం. విశ్వాసం అన్న దగ్గర ఇక లాజిక్ వాడకూడదు. అంతే. లాజిక్ విశ్వాసం రెండు ఈక్వల్ కాదు, రెండు కలిసి ఉండవు, ఒకదానికొకటి ఆపోజిట్ అన్నమాట. బండ నీళ్ళు ఇచ్చిద్దా? లాజికల్గా చెప్పు. సముద్రం 2 పాయలు అయిద్దా? లాజికల్గా చెప్పు. ఎట్లా చేస్తావు? ఒక రాత్రి తెల్లవారేసరికి పాయలు అయిద్దా? అయిందిగా. చేదు నీళ్లు తీయటి నీళ్లుగా మారతాయా? చెంబులో మారతాయేమో, గ్లాసులో మారతాయేమో పంచదార వేసుకుంటే. ఒక చెట్టు కొమ్మేస్తే మారిపోతాయా? మారినయా లేదా? కొత్త కుండలో ఉప్పేస్తే మారతాయా? మారినీగా. లాజిక్ విశ్వాసం రెండు
ఒకదాన్నొకటి విభేదించుకుంటాయి. లాజిక్కి భిన్నంగా ఉంటుంది విశ్వాసం. అంటే ఏంటి? అది ఎంత తర్కానికి వ్యతిరేకంగా ఉన్నా నేను నమ్ముతా. ఇది భక్త సింగ్ గారు అన్నాడంట. ఒక ఆయన దగ్గరకు వచ్చి, యోనా అని చేప మింగిందంట, తిమింగలం మింగిందంట, కడుపులో 3 రోజులు పెట్టుకుందంట, మళ్ళా 3వ రోజు బయటికి గక్కిందంట. ఎవరికి చెబుతారండి మీ కథలో? తిమింగలం యోనాని మింగటం అంటే భక్త సింగ్ గారు అన్నాడంట, బాబు, యోనా మనిషి, తిమింగలం చాలా పెద్దది. లాజికల్గా ఆలోచించుకున్నా అంత పెద్ద తిమింగలం ఇంత చిన్న మనిషిని మింగటం గొప్పేం కాదు, ఈజీగానే జరిగిపోద్ది. కానీ తన చిన్న నోటితో యోనా అతిపెద్ద తిమింగలాన్ని మింగాడు అన్నా కూడా నేను నమ్ముతా, దేవుడు చెబితే అన్నాడట. స్తోత్రం. అర్థమైందా? అంత పెద్ద నోటితో యోనాను తిమింగలం మింగటం గొప్ప కాదు నాకు. తన చిన్న నోటితో అతిపెద్ద తిమింగలాన్ని యోనా మింగాడు అని దేవుడు చెబితే నేను నమ్ముతా, అంతే అన్నాడు. అట్లెట్లా అని నేను అనను. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఏ రోగానికైనా ఏ సమస్యకైనా ఇదే ట్రీట్మెంట్. నేను నమ్ముతా. ఏమని? దేవుడు ఈ పరిస్థితి నుంచి మార్పు తీసుకురాగలడని, ఈ చెడిపోయిన అవయవాన్ని బాగు చేయగలడని, ఈ పాడైపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టగలడని, ఈ పాడైపోతున్న బ్రతుకును బాగు చేయగలడని నేను విశ్వాసం ఉంచుతా, నేను నమ్ముతా. ఇంకేం మారిద్దిలేండి, అంతా అయిపోయిండ్లా, పాచిపోయిన అన్నం పాకానికి రాదని లేదా, అంతా అయిపోయిందండి, ఇంకేముంది అంటే నువ్వు అనుకో. అట్లా నేను అనుకోను. శూన్యంలో నుండి సుందరమైన సృష్టిని తెచ్చిన వాడు నా దేవుడు. మోడుబారిన జీవితాలను చిగురింపజేసేవాడు నా దేవుడు. ఆయన చేయగలడు, నేను నమ్ముతా, అంతే. అలాంటి సందేహించని విశ్వాసాన్ని నీ గుండెల్లో కలిగి ఉండు. నువ్వు ఎందుకు మారదో చూద్దాం పరిస్థితి. కానీ కొన్ని ప్రతికూలతలు కనపడ్డప్పుడు విశ్వాసం కంటే కూడా నీలో లాజిక్ పనిచేయటం మొదలుపెట్టింది. అందువల్ల చాలా కార్యాలు బ్రేక్ అయిపోతాయి. అంతే. 2 సువార్థికులు సువార్త ప్రకటించారు. ఆకలి అవుతుంది, బ్రదర్ భోజనం చేద్దామా అన్నారు. వెళ్దాం బ్రదర్ అన్న. 2 కూర్చున్నారు హోటల్లోకి వెళ్ళి. బ్రదర్ ఏం చెబుతాం ఫుడ్ అంటే, బ్రదర్ డబ్బులు ఉన్నాయా నీ దగ్గర అన్నాడు. లేదు నా దగ్గర లేదన్నాడు. నీ దగ్గర లేవు, ఇద్దరి దగ్గర లేవు. సరే ఒక టీ చెబుదాం బ్రదర్ అన్నాడు. అరే టీ ఏంది బ్రదర్, దేవుడు ఉన్నాడు, విశ్వాసంతో తిందాం, ఆయనే సహాయం చేస్తాడు, ఇది బిల్లు ఆయనే కట్టిస్తాడు, చెప్దాం. బ్రదర్ నాకంత విశ్వాసం లేదు. మరీ డబ్బులు లేకుండా హోటల్లోకి వచ్చి ఏంటి దేవుడే బిల్లు కడతాడని తినేంత ధైర్యం నా వల్ల కాదు, నాకంత విశ్వాసం లేదు. ఏమి నీకుంటే నువ్వు తిను, నేను తిన్నావు, నాకు సింగిల్ టీ చాలు, ఏక్ చాయ్ బస్. సరే నీ ఇష్టం. ఆయనకి ఒక చాయ్ చెప్పాడు, సింగిల్ చాయ్, టీ. ఈయన శుభ్రంగా ఫుల్ మిల్స్. తిన్నారు ఇద్దరు. ఈయన తిన్నాడు, ఆయన చాయ్ తాగాడు. తినేటప్పుడు అడిగాడు మధ్యలో, తిను బ్రదరు, అంతగా ఏదైనా ఇబ్బంది అయితే నేను చూసుకుంటా, తిను బ్రదరు, ఆకలితో ఉన్నాను. ఆహాహా అసలు ఏంది, నాకు చాయ్ మస్తు అయిపోయింది. అయిపోయింది, చేతులు కడుక్కొని వచ్చాడు ఈయన. ఆయన కూడా చాయ్ దాకా కప్పు ఆడబెట్టాడు. అప్పటిదాకా సర్వ్ చేసిన ఆయన బిల్లు తెచ్చి ఇచ్చాడు. ఇక ఆ బిల్లు తీసుకున్నాడు. ఆ బిల్లు చేత తీసుకోగానే వెంటనే పక్క టేబుల్ దగ్గర ఉన్న ఆయన వచ్చి ఆ బిల్లు తన చేతిలో రాక్కున్నాడు.
హల్లెలూయా. బ్రదర్ ఏంటి అంటే, బిల్లు నేను కడతాను పాస్టర్ గారు అన్నాడు. మేము సేవకులు నీకెట్ట తెలుసు అన్నాడు. మీరు తినేటప్పుడు ప్రార్థన చేసుకోవటం చూశాను, దైవజనులని అనిపించింది నాకు. ఎన్నో రోజుల నుంచి సేవకులకి ఇంత ఆహారం పెట్టించాలని ఎదురు చూస్తున్నాను, నాకు అవకాశం దొరకలా, తిరిగి దొరకలా. ఈరోజు నా అదృష్టం పండి మీరు దొరికారు కాబట్టి ఆల్రెడీ తినేశారు కనుక బిల్లు నన్ను కట్టనేయండి, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. తీసుకెళ్ళి ఆయనే కట్టాడు, అయిపోయింది. ఇప్పుడు ఇద్దరు బయటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు తినవయ్యా అంటే నాకు అంత విశ్వాసం లేదంటే, లేదు బ్రదరు, నాకు ఫస్ట్ నుంచి నీ విశ్వాసం గొప్పది బ్రదరు, నీ విశ్వాసం గొప్పది. కానీ అదే నాకు ఇదే సమస్య అయిపోయింది. నేనేమో అన్నీ లాజికల్గా ఆలోచించి చాలా పోగొట్టుకుంటున్నా బ్రదర్ నేను. అంతే బ్రదరు. ఎక్కడ బ్రదర్, ఎక్కడ? చచ్చినవాడు తిరిగి లేచినప్పుడు ఏ లాజిక్ ప్రకారం లేచాడు బ్రదర్? యాయీరు కూతురు లేచినప్పుడు ఏ లాజికల్గా లేచింది? ఏ లాజిక్ను బట్టి లేచింది? చనిపోయిన లాజరు 4వ రోజు ఏ లాజిక్ను బట్టి లేచాడు? లాజికల్గా ఆలోచిస్తే మన లాజిక్ అందని విషయాలు, వింతలు, విడ్డూరాలు చాలా ఉన్నాయి. లాజిక్ కాదు బ్రదరు, విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం, దాన్నే మెయిన్గా దృఢపరచుకోవాలి, బలపరుచుకోవాలి, దానిలోనే ప్రోత్సహించబడాలి. పసిబిడ్డ విశ్వాసం అలా ఉంటుంది, తిరుగుండదు ఇక. అలాంటి విశ్వాసమే రక్షణాధారమైంది, అలాంటి విశ్వాసమే స్వస్థతకు ఆధారమైంది, అలాంటి విశ్వాసమే రోమా సైనికుల చేతుల్లో నుంచి కూడా పేతురుని బయటికి తెచ్చింది. మీరు స్ట్రైట్గా నాకు చెప్పండి, ప్రార్థించిన వాళ్ళందరి ప్రార్థన ఫలమా, చిన్నదాని విశ్వాస ఫలమా? ఎవరిని బట్టి వచ్చాడంటాం మీరు చెప్పండి? రోజేని బట్టా లేదా వాళ్ళందరిని బట్టా? వాళ్ళందరూ కలిసి భారం కలిగి యేసునామములో పేతురు సంఖ్యలు తెగిపోవును కాక అన ఎగిరెగిరి అంటం అయితే అంటున్నారు, కానీ అదంత తేలిక కాదులే ప్రవ్వా. లోపల వాస్తవం అది. అట్ట కాకుండా వాళ్ళది రూఢి అని నమ్మితే రోదేని పిచ్చిదని ఎందుకన్నారు? వాళ్ళు పిచ్చోళ్ళు. ఎగిరెగిరి చేయటం అయితే చేస్తున్నారు కానీ నమ్మట్లా. ఇప్పుడు ఆ సంఖ్యలో మనం అందరం చాలామంది ఉన్నామండి. రోదేలు తక్కువ, అవిశ్వాసంతో రోధించేవాళ్ళు ఎక్కువ. స్తోత్రం. సుగుణం నమ్ముట నీ చేతనైతే నమ్మువానికి కొన్నే సాధ్యం అన్నాడు యేసయ్య. సమస్తము సాధ్యమైన వాడు మొదట దేవుడైతే ఆ దేవుడు సర్వశక్తి గలవాడు అని నమ్మేవాడికి కూడా సమస్తము సాధ్యమేనన్నాడు. ఎంత ప్రాముఖ్యం అండి ఇది! అందరిలాగా ప్రయాణం చేయటానికి అందరూ నువ్వు ఒకటేనా? నువ్వు విశ్వాసముతో బ్రతికే వ్యక్తివి. నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునన్నది వాక్యం. కాదన్నయ్య, అందరికి వచ్చింది మనకు వచ్చింది, ఇక అందరితో పాటు మనం కూడా అంటే అందరికీ లేనిది నీకు ఒకటి ఉంది, దేవుని అందలి విశ్వాసం ఉంచిన నీకు అందరికీ లేనిది ఒకటి ఉంది, దేవుని కృప. నీతిమంతుడు ఏ మూలమున బతుకుతాడు? విశ్వాస మూలమున జీవించును. నా సోదరులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం కాబట్టి దీన్ని మీరు అందరూ గుర్తెరగాలి. పిల్లల్లో మొదటిది ఆధారపడటం, రెండవది డౌట్ లేని, తర్కం లేని విశ్వాసం. తర్కాన్ని పక్కన పెట్టి నమ్మేటువంటి గట్టి విశ్వాసం పిల్లల దగ్గర ఉంటుంది. ఆ విశ్వాసం కలిగినోడు ఎంతటి కార్యానైనా సాధించగలుగుతాడు, పొందగలుగుతాడు.
సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగను పోలి ఉంటాడు. తన సమస్తమైన మార్గాల్లో ద్విమనస్కుడై అస్థిరుడై ఉంటాడు గనుక ఆ వ్యక్తికి ప్రభు వల్ల ఏమీ దొరకదని తేల్చేశాడు. యాకోబు 1:5-6 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం యాకోబు రాసిన పత్రిక. ప్రిలారా, మూడవది చిన్నపిల్లల్లో క్షమాగుణం ఉంటుంది, మర్చిపోయే తత్వం ఉంటుంది. నిన్న అనుకుంటారా, తెల్లవారే కలిసి తిరుగుతారు. మళ్ళా ఈడు వాడిదంతాడో వాడు ఈడిదంతాడో తర్వాత సంగతి. ఈడు సిగ్గుమాలి పోయారా అత్తవా అంటాడు. కానీ పెద్దోళ్ళు అట్ట కాదు. ఒక్కసారి నోరు జారి అవతలోడు ఒక మాట అంటే ఈడు తెచ్చిందాక మాట్లాడు వాడితో. అంతే, అంత పట్టుదల కలిగి ఉంటారు, క్షమించలేరు. వాడు కనపడితే చాలు వాడు అన్న మాటే గుర్తొస్తుంటుంది. పక్కోడు చూస్తాడు, ఈయన చూస్తుంటే నాకు చీదరపడుతుంది, ఈడన్న మాటే గుర్తొస్తుంది. అప్పటికి 25 ఏళ్ళు అయి ఉంటుంది. అది 25 ఏళ్ళు అయి ఉంటుందాడని ఈ 25 ఏళ్ల తర్వాత కూడా ఈయన చూస్తే నాకు ఆ మాటే గుర్తొస్తుంది అంటాడు. అంత నాణ్యంగా దాచిపెట్టుకుంటాడు. అది మళ్ళీ యేసుప్రభు దగ్గర మోకాళ్ళుని, ప్రభువా నన్ను క్షమించయ్యా, ఈరోజు పాపాలన్నీ క్షమించయ్యా, నిన్నటి పాపాలన్నీ క్షమించయ్యా, మొన్నటి పాపాలన్నీ క్షమించయ్యా అయ్యా, ఈ సంవత్సరం మొత్తం చివరికి వచ్చానయ్యా, సంవత్సరం మొత్తం పాపాలు క్షమించయ్యా, అన్నీ క్షమిస్తాలయ్యా, నువ్వు మాత్రం ఒక్కడే దాచిపెట్టుకో బీరువాలో. దరిద్రుడా అంటాడని నా డౌటు. స్తోత్రం, హల్లెలూయా. సాటివాడిని క్షమించే మనసు లేని దరిద్రుడు, దయాగుణం క్షమాగుణం లేని ఆధ్యాత్మిక దరిద్రుడు, దరిద్రురాలు. ఎవరైతే క్షమించలేకపోయారో వాళ్ళని అంటున్నాను నేను. అందరు నన్ను అనుకోవద్దు. నువ్వు ఎవరినైనా క్షమించకపోయావంటే ఆ దరిద్రుల లిస్టులో నువ్వు కూడా ఉన్నావు. దేవునికి స్తోత్రం. అంతే, పక్క. దేవుడి దగ్గర కూర్చొని కదిలితే క్షమించాయా, మెదిలితే క్షమించాయా అంటాం కాదు. ఒక్కటే చెప్పాడు, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము నీవు మా, అంతే, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము. అసలు మన్నోడితోనే అనిపిస్తున్నాడు. ప్రభువా ముందు మేము క్షమించాలి, తర్వాత నువ్వు క్షమించాలని మన్నోడితోనే అనిపిస్తున్నాడు. మావులోడు కాదు ఆయన. ప్రభువా మమ్మల్ని క్షమించు అంటే, ముందు మాట ఏంది? మేము క్షమించాలి. చెప్పు, సరిగ్గా చెప్పు. మేము క్షమించాలి, నువ్వు మమ్మల్ని క్షమించాలి. అది పదం. అది ముందెవరు? మేమే. చెప్పు, మేమే. ఎవరిని? మా ఎడల అపరాధం చేసిన వారిని ఏం చేయాలి? క్షమించాలి. ఆ తర్వాత అడుగు నన్ను. నువ్వేమో అవతలోడు ఒక్క మాట అంటే, అవతల ఒక మాట అంటేనే సంవత్సరాలు దాచిపెడతా బీరువాలో. నువ్వు 24 చేస్తే నేను అన్ని క్షమించాలా? ఒక్కడు కూడా వదిలిపెట్టను. చెప్పాలి, మొత్తం లెక్క చెప్పాలా. నేను ఎందుకు వదలాలేంది? నువ్వు వదిలేయింది. పక్కా బ్రదర్, జోగ్గాది ఇది పక్కా. ఎందుకంటే 2 సార్లు నొక్కాడు ఈ పాయింట్ని. పరలోక ప్రార్థన నేర్పేటప్పుడు మిగిలిన అంశాలన్నీ ఒక్కసారి వచ్చినాయి, ఇదొక్క పాయింట్ మాత్రం చివరిలో మళ్ళా రెట్టిస్తాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించినట్ల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును అని 2 సార్లు రెట్టించాడు ఈ ఒక్కదాన్ని. ఆత్మీయతలు ఎదిగిన వాళ్ళు దేవునితో కూడా అంతే అంటారు. దేవునితో అంతే అంటారు, యేసయ్యా నేర్పయ్యా, నేర్పు, మొద్దునయ్యా, ఒక దెబ్బ కొట్టు నన్ను, నేర్పయ్యా, నేర్పు. నేను ఎదగాలనే కదా కోరుకుంటున్నావు, పిల్ల చేష్టాలు ఉన్నాయి నా దగ్గర, తన్నయ్యా తన్ని నేర్పు అంటాడు. ఏదైనా శ్రమ కలిగించినా దాన్ని బట్టి బెంబేలెత్తిపోడు. నా మంచికే దేవుడు అనుమతించాడని సంతోషిస్తాడు. దేవుడు నా కీడు కోరడు అని విశ్వసిస్తాడు గనక ధైర్యంగా ఉంటాడు. దేవునికి మహిమ. లేకపోతే ఆ విషయం అర్థం కానోడికి భవిష్యత్తు కొరకు సారు కొడుతున్నాడు, భవిష్యత్తు కొరకు తల్లిదండ్రి ఆలోచిస్తున్నారు అనే పాయింట్ అర్థం కానోడు ఇబ్బంది ఫీల్ అవుతాడు. అర్థమైనోడు కోఆపరేట్ చేస్తాడు, దాన్ని ఎంజాయ్ చేస్తాడు. క్రీస్తులో ఉన్న మన పరిస్థితి కూడా అంతే.
దేవుడు మన జీవితాల్లో జోక్యం చేసుకొని అనుమతిస్తున్న పరిస్థితులు నువ్వు ఎదిగిన వాడివైతే ఆ పరిస్థితులన్నింటిలో నువ్వు ఎంజాయ్ చేస్తావు. పిల్ల బిడ్డ అనుకో, నువ్వు ఏడుతో కూర్చుంటావు. దేవుడు కూడా ఏందో నా మీద పగబెట్టినట్టున్నాడన్నా, ఏందో నాకు ఈ పరిస్థితులు ఏందో, నా జీవితం ఏంది ఇట్ట అయిపోయిందని కూర్చొని ఏడుతారు. దొరికిన వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఏ జాబితాలో ఉన్నారో మిమ్మల్ని మీరు చూసుకోండి. ఎదిగిన వాళ్ళు అనుకో, దేవుడు జోక్యం చేసుకొని కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తే దాని వెనుకున్న ఆంతర్యాన్ని, రహస్యాన్ని గుర్తుపట్టి ఆనందిస్తావు. కృంగిపోవు, కుమిలిపోవు, ముసి నవ్వులు నవ్వుకుంటావు ఎదురయ్యే ఒడిదుడుకుల దెబ్బకి. ఒక దెబ్బ పడినా సరే నవ్వు వచ్చింది నీకు, ఫస్ట్ ఏడుపు కాదు. అర్థమైందా? ఎందుకు? నా కోసమేగా, పర్లేదులే, కొట్టయ్యా పర్వాలేదని అప్పచెప్పుకుంటావు. ఆ ఎదుగుదల రావాలి మనలోకి. నా శరీరంలో ముళ్ళుందయ్యా, తీసేయవా? తీయలేదు, ఉండాలే. ఉండాలా? కొద్దిగా ఆలోచించు, ఇబ్బందిగా ఉంది. లేదు, ఉండాలే. మళ్ళీ ఒకసారి అడిగాడు, మళ్ళీ 3 సార్లు అడిగాడు, దేవా కొంచెం ఇబ్బందిగా ఉంది, తీసేస్తావా? లేదు, అందరికంటే ఎక్కువ ఇచ్చా నీకు ప్రత్యక్షత, అది తీసేస్తే నువ్వు తేడా పడతావు, అతిశయించి మళ్ళీ లూసిఫర్ లాగా గర్వించినోడు అవుతావు. పౌలా, వద్దులే, నా కృప నీకు చాలు, అది ఉంటుందిలే, ఉండని. సరేలేయ్యా. ఇంక అడగల, మళ్ళీ 3 సార్లు అడిగాడు, ఇంక అడగల, అతను వదిలేశాడు. ఎదగాలి బిడ్డ, ఎదగాలి. పిల్లకాయల్లాగా ఉండకూడదు బతుకంతా. ఎదిగినవాడు అనేకులకు జన్మనివ్వగలుగుతాడు, పిల్లోడు ఇవ్వలేడు. అట్లా ప్రతిదీ ఆలోచించుకోండి. మీరు ఏ మెట్లో ఉన్నారో చూసుకోండి, ఎదుగుదలలోకి అడుగులు వేయండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో స్థిరపరచుగాక. పైకి లేచి నిలబడి చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం. దేవుని కదలికల్ని ఎదిగిన వ్యక్తి అర్థం చేసుకున్నట్టు ఆత్మీయ పిల్లతనంలో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోలేరు. దేవుని ఆలోచనల్ని, దేవుని కదలికల్ని ఎదిగిన వాళ్ళు అర్థం చేసుకున్నట్టు పిల్లలు అర్థం చేసుకోలేరు. నువ్వు అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చెప్పనా? ఎదిగిన పిల్లలు సుబుద్ధి గలవారై తల్లిదండ్రి కష్టాన్ని గుర్తించి మాట్లాడతారు, థ్యాంక్స్ చెప్తారు. పక్క పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి అన్నీ పొందుకుంటారు, కానీ థ్యాంక్స్ చెప్పరు. చెప్పమని మనం నేర్పితే చెబుతారు, వాళ్ళకి తెలియదు. ఎదిగిన పిల్లలు, ఆ ఎదుగుదలలో గొప్పతనం అదే. బుద్ధి కలిగిన పిల్లలు, కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఉంటారులేండి. తల్లిదండ్రి నానా బాధలు పడి వీళ్ళకి రెక్కలు తెస్తే, నానా మా కోసం ఇంత త్యాగం చేసావు, థ్యాంక్స్ నాన్న అని పొరపాటును కూడా అనరు. అమ్మ మా కోసం చాలా కష్టపడ్డావే అమ్మ అని అమ్మను ఒక్కసారి మెచ్చుకోరు. ఏదో వీళ్ళకి ఏం కిరీటం కింద పడిద్దో నాకు అర్థం కాదు. ఏం బతుకులు, ఏమో దరిద్ర బతుకులు. మిమ్మల్ని కాదండి, మిమ్మల్ని అస్సలు కాదు. ఆ కృతజ్ఞత చెప్పే బుద్ధి లేని వాళ్ళు అంటున్నాను నేను. ఏమైంది అమ్మా, నా కోసం చాలా కష్టపడ్డావమ్మా, కాస్త రెస్ట్ తీసుకోమా, నేను చేస్తాను. నాన్న నా కోసం చాలా కష్టపడ్డావు నాన్న, తప్పకుండా నాన్న నేను ఏదో దానిలో నిలదొక్కుతాను నాన్న, నీకు సపోర్ట్ వస్తాను నాన్న. సరే, నువ్వు సాధించిన తర్వాత అయినా బెడ్ మీద కూర్చున్న తండ్రి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి, నాన్న నా కోసం చాలా కష్టపడ్డావను, జీవితాంతం మోసిన బరువు అంతా నువ్వు అన్న ఆ మాటతో మొత్తం దిగిపోయి కంటతడి పెడతాడు మీ నాన్న. అమ్మా నాన్నే కాదు, ఎందుకు అమ్మా నాన్నను పోల్చి చెప్తున్నానంటే ఎదిగిన కొడుకు ఆయనను గుర్తుపడతాడు, కృతజ్ఞత చెల్లిస్తూ ఉంటాడు, కృతజ్ఞత కలిగి బ్రతుకుతాడు ఎదిగిన కొడుకు. పిల్లలకి అది తెలియదుగా. మనం ఏ కొంచెం మేలు పొందిన అవతల వాళ్ళకి థ్యాంక్స్ అండి అంటాం అనవా? బస్సులో కూర్చున్నాడు ఒక అతను, నువ్వు వచ్చావు, కొంచెం ప్లేస్ ఉంది, అతను బాగా సర్దుకొని
నిలబడ్డారు కూర్చోండి అంటే కూర్చొని వాడావా అంటావా? ఏమంటావు? థ్యాంక్స్ అండి, పాపం మీరు ఇబ్బంది పడుతున్నట్టున్నారు. లేదు పర్లేదు అంటే చాలా థ్యాంక్స్ అండి, నిజంగా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్. కొంచెం మేలు పొందినా ఎండలో వెళ్తున్నావు బ్రదర్, నీళ్ళు తాగుతారా? నిజంగా చాలా దప్పిక అవుతుందండి, చాలా థ్యాంక్స్ అండి, నాకు నీళ్ళు ఇచ్చి. పిల్లలు చెబుతారా అంకుల్ థ్యాంక్ యూ అంటారా? అనరు. పొందుకొని వెళ్ళిపోతాడు పిల్లోడికి, అది తెలియదు. మనం నేర్పితే అంటాడు. దేవునికి మహిమ. ఎదిగిన బిడ్డ తల్లిదండ్రిని గుర్తించి మాట్లాడినట్టు దేవుణ్ణి గుర్తిస్తాడు. అయ్యా ఏం చేయాలయ్యా నువ్వు నాకు? ఇంకేం చేయాలి? ప్రాణమే దారపోసావు కదా, ప్రాణమే నిలువున పెట్టేశావు కదా అయ్యా, ఇంకేం చేయాలి? ఏది ఇవ్వలేదని అనాలి నిన్ను? డబ్బు ఇవ్వలేదు అనమంటావా? ఐశ్వర్యం ఇవ్వలేదు అనమంటావా? ఘనత ఇవ్వలేదు ఏందయ్యా అనమంటావా? ఏది ఉన్నా లేకపోయినా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన నువ్వు ఉన్నావు. నీ ప్రాణమే నా కోసం నిలువున్న ధారపోసావు, అందుకు స్తోత్రం అయ్యా. ఇంకేమున్నా లేకపోయినా అను. నువ్వు దేవుడు చేసిన కార్యాలనైనా గుర్తించి మాట్లాడాలండి. మనుషులు చేసిన కార్యాలనైనా గుర్తించి మాట్లాడాలి. ఎంత తృప్తి ఉంటుందో నీకు తెలియదు. స్తోత్రం. నీ కష్టాన్ని గుర్తిస్తే నీకు ఎలా ఉంటుంది? ఎవరైనా బరువు అనిపిస్తుంది కదే. జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా మన కోసం కష్టపడ్డ వారు ఎవరినైనా గుర్తించి మాట్లాడాలి. ఆ బుద్ధి మంచిది, అది ఎదిగినోడి మైండ్. రైట్. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఇబ్బంది పెట్టానా? ఇబ్బంది అయినా కాకపోయినా చేయగలిగింది ఏం లేదు, మాట్లాడేశా. ప్రేమస్వరూపి నా హృదయంలో నువ్వు ఉంచిన మాటలు బిడ్డలతో పంచుకున్నా. చాలాసేపు హాయిగా ప్రార్థన చేసుకున్నాం, మంచిగా నీ సంగతులు మాట్లాడుకున్నాం. ఎదుగుదలను ఆశిస్తున్నాం, పరిపూర్ణత వైపు అడుగులు వేసి చిన్నపిల్లల్లాగా కొన్ని విషయాల్లో ఉండాలని, కొన్ని విషయాల్లో ఉండకూడదని, కొన్ని విషయాల్లో ఎదిగిన పెద్దల్లా ఉండాలని, కొన్ని విషయాల్లో పసిబిడ్డల్లా ఉండాలని అద్భుతమైన పాఠాలు నేర్చుకున్నాం. చూపులకు ఇవి చిన్నవిగా అనిపించవచ్చు మా మనసులకు, కానీ చాలా విలువైనవి, శ్రేష్టమైనవి దేవా. జీవితకాలానికి అవసరమైన విషయాలు తండ్రి మా హృదయాల్లో స్థిరపరిచి వాటిని అనుసరించి మేము జాగ్రత్త పడటానికి సహాయం చేయమా. ఇక్కడ ఉన్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు, స్త్రీలు అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ పసిపిల్లలతో సహా దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలు కూడా తోడై నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పెద్దగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది హ్యాపీగా ఉన్నారు?